సత్యం సమాధైంది. నిజం భూమిలో పాతిపెట్టబడింది. అవును, ఆయేషా మీరా మర్డర్ చాప్టర్ క్లోజ్ అయింది. హత్య అని తెలుసు, ఎలా చనిపోయిందో ఇంకా బాగా తెలుసు. కానీ ఎలా జరిగిందో, ఎవరు చంపారో మాత్రం తెలియదు. ఇదే స్టోరీని సిబిఐ కోర్టులో చెప్పింది. సిబిఐ అధికారులు దాఖలు చేసిన తుది నివేదికను పరిశీలించిన న్యాయస్థానం కేసును మూసివేసింది. కేసుకు సంబంధించి ఆధారాలేమీ లేకపోవడంతో విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణం నిందితులు ఎవరో తేల్చడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం. అలాగే ఇక న్యాయ పోరాటం చేసే ఓపిక, శక్తి, ఆర్థిక స్తోమత బాధిత తల్లిదండ్రులకు లేకపోవడం. అవును, కుమార్తె హత్యాచారం కేసులో 19 ఏళ్లు న్యాయ పోరాటం చేసిన తల్లిదండ్రులకు ఇంకా ఓపిక ఎక్కడ ఉంటుంది? వృద్ధులుగా మారిన ఆ దంపతులకు అంత శక్తి ఎక్కడ ఉంటుంది? నిత్యం కోర్టుల చుట్టూ తిరిగిన ఆ తల్లిదండ్రులకు ఇంకా న్యాయ పోరాటం చేసే ఆర్థిక స్తోమత ఎక్కడుంటుంది? ఒక్క కేసు తేలడానికే దశాబ్దాల కాలం పడితే ఎవరికైనా నిరాశ, నిస్పృహ, విరక్తి కాక మరేం వస్తుంది? ఈలోగా ఎన్ని ట్విస్టులు! ఓ అమాయకుడు తనను చేయని నేరానికి 8 ఏళ్ల కంటే ఎక్కువే జైల్లో జీవితాన్ని గడిపి నరక యాతన అనుభవించాడు. చివరికి అతను నిర్దోషని తేలింది. మరి చంపింది ఎవరో తేల్చాల్సిన సిబిఐ చివరికి చేతులెత్తేసింది. దేశంలో పెద్ద పెద్ద కేసులను ఛేదించిన ది గ్రేట్ సిబిఐ ఆయేషా కేసులో ఆధారాలు లేవంటూ ముగింపు పలకడమే విచిత్రం.